హాయ్ అండి. వెల్కమ్స్ టు అమ్మమ్మస్ కోలం. మీరు ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు ఈవినింగ్ కూడా వీడియోలోకి వచ్చాను. ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయమని మా చిన్న మనమరాలు చెప్పింది. అసలు ఈ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఇంతమంది నా వీడియోలు షార్ట్లు చూస్తున్నారా అని ఆశ్చర్యంగా ఉంది. అదివరకు నేను చాలా లోన్లీగా అనిపించేది మా వారు పోయిన తర్వాత. ఇప్పుడు ఈ 10 డేస్ నుంచి ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. పోన్లే చూస్తున్నారు మనం చేసేయి ఎలా చేస్తున్నాం అనేది అని కొంచెం దీంట్లో ఏదన్నా 18లో కానీ ఏదన్నా తప్పులుంటే మీరు ఏమనుకోకండి, నేర్చుకుంటాను ఇంకొంచెం. ఈరోజు ఈవినింగ్ డిన్నర్ కింద టమోటా కర్రీ, పుల్కాలు రెడీ చేసుకున్నాను. టమోటా కర్రీ నా పద్ధతిలో నేను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి తాలింపులో ఫ్రై అయినాక టమోటాలు వేస్తాను. టమోటాలు వేసి అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పౌడర్ వేసి టమోటా కర్రీ చేసుకుంటానన్నమాట. ఒకసారి ఇలాగే మా పెళ్ళైన కొత్తలో ఎవరో గెస్ట్లు వస్తే టమాటా కూర పూరీ పెట్టానండి. పూరీ పెడితే ఏంటి టమాటా కూర కూడా వండుకుంటారా అని ఆశ్చర్యంగా అడిగారు వాళ్ళు. అదేంటి టమాటా కూర వండుకోరా, మా అమ్మ వండేదండి, మాకు చిన్నప్పుడు అలవాటే, మాకు పచ్చి టమాటాలతో కూడా చాలా బాగా చేసేది మా అమ్మ అని అన్నాను. అలాగా అని చెప్పి తిని బాగుందమ్మా అన్నారు. ఆ తర్వాత నుంచి నాకు చాలా ఇష్టం అని నేను చేసుకుంటాను. ఇంట్లో ఎవరు తిన్నా తినకపోయినా నేను మాత్రం టమాటా కూర అంటే అంత ఫేవరెట్. మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు కూడా టమాటా కూర ఇంటి పక్కన పిన్ని వాళ్ళు చేసి, మా పెద్దమ్మ వాళ్ళు చేస్తే ఎంత టేస్టీగా, అప్పుడు ఇంటి ముందేగా ఉండేవి, చేను దగ్గర కూడా చెట్లు అప్పటికప్పుడు కోసి రెడీగా బాగా చేసేవాళ్ళండి. ఇప్పుడు అంత టేస్ట్ ఉండలేదు అనుకోండి, అప్పటే ఉన్నంత టేస్ట్. ఆ తర్వాత చపాతీ పిండి కలుపుకొని పుల్కాలు రెడీ చేసుకున్నానండి. పుల్కాలు రెడీ చేసుకుని పుల్కా విత్ టమాటా కర్రీతో ఈ పూట డిన్నర్ నేను పూర్తి చేశాను. మీరేం తిన్నారండి? మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అమ్మమ్మ మరి ఒక వీడియోతో మీ ముందుకు వస్తుంది. ఓకే అండి, ఈరోజుకి ఇంతే. మరలా నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాం. ముఖ్యంగా మా చిన్న మనవరాలు ఇచ్చిన సలహాతో చాలా ఆనందంగా ఉన్నాయి. యూట్యూబ్ ఫోన్లో నేను చేసేవి కూడా కొంతమంది అన్నా చూస్తున్నారని చెప్పి ఆనందపడుతున్నాను. ఓకే, బాయ్ అండి. ఇక ఇంతేను, బాయ్.